ఓయ్ ఫ్రెండు, బాగున్నావా? సరే, ఈరోజు వీడియో ఏంటనుకున్నావు తెలుసా? చిన్నపిల్లల కోసం అప్పటికప్పుడు 5 నిమిషాలు అయిపోయి తాలింపు చారు. మనకి దీనికి పెద్ద టైం పెట్టదండి. నార్మల్ కన్నా ఇదే బెస్ట్. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనకి కావాల్సిన ఐటమ్స్ అయితే ముందు మనం తాలింపు ప్లేటెడ్ తీసుకుంటాం, అవి తీసుకోండి. ఎల్లుల్లిపాయలు వేసుకోండి, లేదంటే మీ ఇష్టం. చిన్నపిల్లలకు కాబట్టి నేను ఒక ఎండుమిరపకాయ వేస్తున్నాను, లేదంటే కారం ఎక్కువ వచ్చేస్తుంది. అందుకే ముందు ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసి హీట్ చేయండి. హీట్ చేశాక తాలింపులన్నీ వేసుకోండి. తాలింపులన్నీ వేగాక అందులో కొంచెం వాటర్ అయితే వేసుకోండి. చారుకు సరిపడా నీళ్ళు అయితే వేసుకోండి. నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ ఎంత అయినా పర్లేదు, మీకు ఎంత పులుపు తినగలుగుతారో అంత చింతపండు అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా సరిపడాగా అయితే వేసేసుకోండి. వేసుకొని కొంచెం మిక్స్ చేయండి. మిక్స్ చేశాక కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. మరిగిస్తే మనకి మరుగుతుంది అనమాట. మరిగిపోయిన తర్వాత ఇక చూడండి, మరుగుతుంది కదా, నాకు వీడియోలు చూస్తున్నట్టుగా సేమ్ అలా మరిగించిన తర్వాత మన చారు అయిపోయినట్టే. చిన్నపిల్లలు, నేను మీ లోకల్ అమ్మాయి.